ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని దగ్గుపాటి ప్రసాద్ గారిని నియమించడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఈరోజు కొన్ని చెప్తా ఉన్నారు, ఎందుకు మీరంతా ఈరోజు ఇన్ని రోజులు పని చేయలేదు, 15 రోజులు పని చేయలేదు, మీరు బయటికి రాలేదు అని చెప్పేసి. 5 సంవత్సరాలు పనిచేసింది మర్చిపోయారా ఈరోజు అడుగుతున్న వ్యక్తులు? 5 సంవత్సరాలు మేము పనిచేసి ఇది చేసినందుకు 15 రోజులు రాకపోయేదానికి ఈరోజు మమ్మల్ని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఒకటే సమాధానం దానికి, 10 సంవత్సరాలు ప్రభాకర్ చౌదరి అన్న గారితో ప్రయాణం చేశాం. ఈరోజు ఆయనకి ఏదో అభ్యర్థిత్వం లేదని చెప్పేసి, ఎమ్మెల్యే అభ్యర్థి కాదని చెప్పేసి నిర్దాక్షిణంగా వదిలిపెట్టిపోవడానికి ఏమైనా దొంగన ఏమైనా మేము నిఖార్సైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాబట్టి ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము కాబట్టి ఆయన చెప్తాడు, ఆయన కూడా పార్టీలోనే ఉంటాడని చెప్పేశారు. కాబట్టి మేము కూడా ఇన్ని రోజులు పనిచేసినందుకు ఆయనకి ఇచ్చే విలువ, ఆయన కూడా పార్టీకి వ్యతిరేకంగా ఏం పని చేయండి అని చెప్పలేదు. నిర్ణయానికి ఒక గౌరవం ఇచ్చి మనం కూడా కట్టుబడిపోతే మనకు కూడా అక్కడ గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు పనిచేసి అతన్ని వదులుకోకుండా అక్కడే ఉన్నారంటే నిజమైన కార్యకర్తలు అని చెప్పేసి మనం ఒక గుర్తింపు తెచ్చుకుంటాం. రేపు భవిష్యత్తులో కూడా ఒకటే చెప్తున్నామన్నా, 2024 నుంచి 29 వరకు దగ్గుపాటి ప్రసాద్ గారి నాయకత్వంలో కూడా మేము అంతే నిజాయితీగా పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీ నిజంగా 29లో కూడా అభ్యర్థిని మార్చాలన్న భావనలోకి వస్తే ఆయనను కూడా నిర్దాక్షిణంగా వదిలిపెట్టి రామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి మన పైన నమ్మకం పెట్టుకుంటాడు అంటే వీళ్ళు నా మనుషులు నిజాయితీగా నా దగ్గర పనిచేస్తారని చెప్పి, ఏదో ఈ రోజు కొంతమంది వార్డుల్లోకి వచ్చి కేవలం డబ్బు ఉంది, డబ్బు ఇస్తాడు అనే కారణం చేతే కొంతమంది వ్యక్తులు పోయి పని చేయాలని చూస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో డిఎస్పీతో ఇసుకలో దెబ్బలు తిని పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిని ఇంకా నామినేషన్ కూడా వేయలేదు. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, మహాలక్ష్మి శ్రీనివాస్ మేయర్ అయితే మనకు భవిష్యత్తు ఉంటుంది, మనకు తెలుగుదేశం పార్టీలో పనిచేసి అంటే వైఎస్ఆర్సీపీలో వాడు గెలిస్తే మనకు భవిష్యత్తు ఉంటుందా? ఒకసారి ఆలోచించండి అన్న మీరు కూడా. ఇక్కడ మేమంతా రేపు పని చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. మా అభ్యర్థులకు ఎవరికైనా కానీ అవమానం జరిగితే, కొంతమంది వ్యక్తులు ఎవరైనా మా అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే వ్యతిరేక బావుట వేయడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఇది ఓపెన్ అన్నా, మేము దాపరికాలే ఉండవు. నాకు కాదు, నా అభ్యర్థి శ్రీవర్ధన్ అన్నకైతే లేవు కానీ, చేపల హరి అయితేనేమి, విజయశ్రీ అయితే ఎవరికైనా కానీ మేము పనిచేస్తున్నాం. పనిచేసిన వారికి విలువ ఇవ్వకోకుండా ఎవరో ఈ రోజు వచ్చి 5 సంవత్సరాలు దూరంగా ఉన్న వాళ్ళని ఇది చేస్తే వాళ్ళకి విలువ ఇవ్వాలి. మా వాళ్ళకు కూడా విలువ ఇస్తే మేము భుజాల మీద వేసుకొని పనిచేస్తాం. తప్పితే మా వాళ్ళకి అవమానం జరిగితే మాత్రం డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి వీడియో ద్వారా చెప్తామని కూడా తెలియజేస్తున్నాం. మా వారికి మా కష్టాన్ని గుర్తించి వార్డులలో కూడా మా ఇదిలో పని చేయించుకుంటే మాకు కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నామన్నా. మీరు పార్టీ పెద్దలుగా ఒకసారి ఈ సమాచారం కూడా అక్కడ తీసుకెళ్తే మేము సంతోషిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. రాష్ట్ర కార్యదర్శి దేవల్లపల్లి గారిని మాట్లాడుతున్నారు.